ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి ఫియర్స్. ఫియర్స్ అనే టూల్ అందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం. అది డొమైన్ కోసం యూజ్ చేస్తారు, అంటే డిఎన్ఎస్ డొమైన్ కోసము యూజ్ చేస్తారు. సో డొమైన్స్ అన్ని ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తారు, డొమైన్ లిస్ట్ అని. సో ఓకే, ఆ టూల్ గురించి అయితే ఇప్పుడు చూసుకుందాం. ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తారు ఫియర్స్ అనేది. సో ఆ టూల్ అనేది ఇప్పుడు చూసుకుందాం మనము. ఫియర్స్. సో దీనిలో నేను అన్నీ చూపించాను, ఎందుకంటే ఈ టూల్ గురించి అన్నీ చూపిస్తే యూట్యూబ్ నుంచి మనకి వీడియో ఇంటర్నెట్ డిలీట్ అవుతుంది. అందుకని కొన్ని మీకైతే చూపించాల్సింది చూపిస్తా, నార్మల్గా మీరు చేసుకోవచ్చు. చూపించాల్సింది అయితే చూపిస్తా. ఇప్పుడైతే ట్రై చేసి చూద్దాం. fears.h అని అవుతుంది మనకి అన్నీ. దీని హెల్ప్, అది fear.h అని అంటే హెల్ప్. సో ఇక్కడ అన్నీ దానికి కావాల్సిన మనకి ఏమేమో ఆప్షన్స్ అన్నీ వచ్చేసాయి. సో ఇక్కడ నుంచి మనం అన్నీ తెలుసుకోవచ్చు. ఏ డిఎన్ఎస్ రికగ్నైజెన్స్ టూల్ ఫర్ లొకేటింగ్ నాన్ కంటిన్యూస్ రీజియన్స్ ఐపీ స్పేస్. ఓకే, ఆప్షన్స్ ఇవి మనకి. ఇలా డొమైన్ అని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి కదా, అంటే ఈ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి కాడ మనం లెటర్స్ ఉన్న కాడ మనం హాస్ట్ అనేది పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు డొమైన్ అని ఇక్కడ నార్మల్ స్మాల్ లెటర్స్ ఉన్నది, డొమైన్ అని మళ్ళీ బిగ్ లెటర్స్ ఉన్నది కదా క్యాపిటల్ లెటర్స్లో. అప్పుడు మనం హాస్ట్ అనేది పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ ట్రావర్స్ అని ఉంది కదా, ఈడ కూడా ట్రావర్స్ అని ఉంది కదా, క్యాపిటల్ లెటర్స్ ఉంది, స్మాల్ లెటర్స్ ఉంది, అక్కడ హాస్ట్ పెట్టాల్సి వస్తుంది. సో డొమైన్ ఉంది, సబ్ డొమైన్స్ ఉంది, ఇక్కడ సబ్ డొమైన్స్ ఉంది. సో అట్లా అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. సో వాడైతే మనం ఇప్పుడైతే కొడదాం. సో మనకు రూట్ వచ్చేసింది. సో ఇప్పుడైతే ట్రై చేద్దాం. ఇదైతే ట్రై చేయకండి, నేను ఎప్పుడో ట్రై చేసినది. ట్రై చేసినా ఏం రాదు, చూపిస్తాకండి. ట్రై చేసిన ఏం రాదు, ఎందుకంటే అది నార్మల్ వెబ్సైట్, హ్యాక్ ది సైట్, నార్మల్ వెబ్సైట్ కాబట్టి. సో చూడండి. సో ఏం రాదు, మళ్ళీ టైం వేస్ట్ ఎందుకులే మనకి. సో మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు డొమైన్ అని ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ డొమైన్ పేరు పెట్టమంటుంది. అంటే మనం ఇప్పుడు ఇక్కడ డొమైన్ పేరు పెట్టాల్సి వస్తుంది. క్యాపిటల్ లెటర్స్లో ఉంది కదా, ఆ క్యాపిటల్ లెటర్స్లో ఉన్నదే మనం ఇక్కడ పెట్టాలి. సో ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. google.com. ఓకే, మీ ఇష్టం, మీరు ఏదైనా సెర్చ్ చేయొచ్చు. అమెజాన్ అన్న, ఫ్లిప్కార్ట్ అన్న, పింట్రెస్ట్, టెస్లా, ఏదైనా సెర్చ్ చేయొచ్చు. సో అయితే సెర్చ్ చేద్దాం. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది. ఫేస్.డొమైన్. సో డిఎన్ఎస్ స్టార్ట్ అయిపోయింది. సో ఇవన్నీ హాట్స్ మనకు కనిపిస్తున్నాయి మన ముంగల. సో ఇది మనం అది అంతా స్కాన్ అయినప్పటికీ మనం ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి, న్యూ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత fears.h. సో మళ్ళీ హెల్ప్ వచ్చేసి మళ్ళీ ఆప్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పుడు ఏం చేద్దాం, fears UMAIN డొమైన్. సో సారీ, డొమైన్
డొమైన్ వచ్చేసి మనకి google.com. ఇక్కడ కనెక్ట్కి మనకి ఏం అవసరం లేదు. Ctrl+Shift+C, Ctrl+Shift+V. ఓకే, కనెక్ట్ అయిపోతుంది మనకి. చూద్దాం. సో ఇక్కడ కనెక్ట్ అయింది. డేట్ ఈడ అన్నీ వస్తాయి మనకి. ఇంకా సో సర్వర్ అవన్నీ మనకి ఈడ అన్నీ వస్తుంటాయి. సో మీకు ఈడ మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నా. సో ఈ టూల్ అన్నీ చూపించకూడదు. అన్నీ చూపిస్తే మనకి వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ అయిపోతుంది. అందుకని అన్నీ చూపిస్తలేను. మీరైతే అన్నీ ట్రై చేసి చూడండి. ఇవి మెయిన్గా ఈ ఆప్షన్ ట్రై చేసి చూడండి. ఈ ఆప్షన్ ఇంకా సబ్ డొమైన్ ఫైల్ ఈ ఆప్షన్ ట్రై చేసి చూడండి. సో ఈ ఫైల్ అనేది ఇవన్నీ ట్రై చేసి చూడండి. సో ఇవన్నీ వస్తాయి. సో నార్మల్గా ఇవైతే వస్తాయి మనకి. ఆ కనెక్ట్ అయిన డిఎన్ఎస్ ఆర్ ఏంది ప్రోటోకాల్స్ నుంచి, HTTP ప్రోటోకాల్స్ నుంచి మనకి అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంటుంది. సో కొన్నిసార్లు ఇవి టైం తీసుకుంటుంది, వెయిట్ చేయాలి. సో ఈ డిలే వచ్చేసి డిలే ఇద్దాం. డిలే అంటే టైం డిలే ఇవ్వాలి. సో అదే డిలే అది వచ్చేసి క్యాపిటల్ లెటర్స్ ఉంది కదా. డిలే మనం ఎన్ని ఇద్దాం, 5 సెకండ్స్ ఇద్దాం. సో 5 సెకండ్స్కి ఒకసారి ఇట్లా స్కాన్ అవుతుంటుంది. సో ఇవన్నీ సర్చ్ చేయొచ్చు మీరు. ఫియర్స్ అనేది ఒక మంచి టూల్ డిఎన్ఎస్ లుకప్కి. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఇది ఒక భాగమే. సో మీరు ట్రై చేశారనుకుంటున్నా. మొత్తం చూపించలేకపోతున్నా ఎందుకంటే వీడియో డిలీట్ అవుతుంది గైస్, అందుకనే. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఓకే గైస్, ఈరోజుకి వీడియో ఇంతే. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఏమైనా రాంగ్ చెప్పింటే కన్నా నాకు మీరే కామెంట్స్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చూస్తా అది. ఓకేనా గైస్, థ్యాంక్ యూ.